స్టీల్ ప్లాంట్ అంటే ఏదేదో ఒక సామెత ఉంది. ఓటమి ఎప్పుడు అనాథ, గెలుపు ఎప్పుడు కూడా 100 మంది క్లెయిమ్ చేసుకుంటారు. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఓ పక్కన చంద్రబాబు గారు నేను ఇన్నిసార్లు అడగడం వల్లే 7 నెలల నుంచి వెంట పట్టడం వల్లే జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ మా మోడీ వల్లనే అని చెప్పుకొస్తోంది, కేంద్రం ఇచ్చింది కాబట్టి అన్నటువంటిది. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ వల్లనే అసలు ఈ ప్రాజెక్టు ఇప్పుడు ఈ విధమైనటువంటి పరిస్థితి వచ్చింది అన్నటువంటి కాన్సెప్ట్ మరొకటి చర్చ తెర మీదకు వచ్చింది. పవన్ కళ్యాణ్ ఏది వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే వంశీ ఆ విషయాన్ని ప్రకటించారు. పవన్ కళ్యాణ్ వల్లనే అసలు స్టీల్ ప్లాంట్కి కుదిరింది. గాజువాక ప్రజల తరపున కృతజ్ఞతలు చెప్తున్నాను. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమానికి మద్దతుగా 3 లక్షల మందితో ఇదే ముఖద్వారం వద్ద బహిరంగ సభ నిర్వహించి ఉద్యోగుల నిర్వాసితులతో భరోసా నింపారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా కేంద్రాన్ని ఒప్పిస్తామని, ఇది ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని ప్రతిసారి చెప్తూ వచ్చారు. కార్మిక సంఘాల నాయకులతో పలు దఫాలుగా సమావేశమై వాళ్ళ ఆవేదనను కేంద్రానికి తెలపడంలో కీలక భూమిక పోషించారు. చంద్రబాబు నాయుడు గారి సహకారంతో నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి భారీ ఆర్థిక ప్యాకేజ్ ఇప్పించారని జనసేన చెబుతోంది.